లో చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి అంటే ఏ అంశంలో మీకు బాగా నచ్చింది? బస్సులని ఏదైనా చాలా యూజ్ చేస్తున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఫ్రీ బస్సులనే తీసేయాలని చాలా మంది అంటున్నారు కదా మీరు ఆయన తీసాడు కదా, అందరు జనాలు అట్లా అనుకుంటున్నారు కానీ ఆయన తీసేస్తాడు. మరి ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి అన్నిట్లలో రేట్లు పెంచుతున్నారు కదా, మరి అది కరెక్టే అంటారా? అంటే ఇంతకు ముందు చేసిన ప్రభుత్వం అప్పులైన అదే ఇదైనా దేంట్లో సామాన్యులు బ్రతకాలి అంటే పప్పు ఉప్పు నూనె బియ్యం ఇట్లాంటివి మరి తక్కువ ఉండాలి కదా మనకి. ఉండాలి కానీ ఆయన కూడా అక్కడ ఆదాయం ఏం లేదని చేస్తున్నాడు కదా, తర్వాత చూస్తాడంట కదా ఆయన. కేసీఆర్ పరిపాలన ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము రేషన్ షాప్ లో సన్నటి బియ్యం ఇస్తామని చెప్పి, మళ్ళీ ఇప్పుడు కూడా సన్న బియ్యం ఇస్తా అని చెప్తుంది. మరి సన్న బియ్యం అసలు వస్తాయంటారా? అసలు వచ్చే ముచ్చట లేదు మేడం, ఏది ఎవరిది గ్యారెంటీ అనేది తెలిసి వచ్చేంత వరకు ఏమి నమ్మేది ఏం లేదు. అంతే కదా, మనకి ఇచ్చేంత వరకు మనదే అనుకోనేది కష్టం. అయితే ఇప్పుడు చూస్తుంటే మనకి కరెంట్ బిల్ ఫ్రీ అన్నారు. అసలు ఈ ఫ్రీ పథకాలు అన్ని పెట్టడం కరెక్టా, తీసేయడం బెస్టా? కరెక్ట్ అంటే వాడుకునే వాళ్ళకి బానే ఉంది కదా మేడం, వేలు వేలు వచ్చాయి, బానే ఉన్నది కదా. తీసేయడం ఎట్లా బాగుంటది? అంతే కదా. ఓకే, సర్వేలు చేసిండు కదా ఇప్పుడు మనకి ఇంటింటికి తిరిగి ఇల్లు ఇస్తామని చెప్పి, మరి సర్వేలు ఏ విధంగా జరిగినాయి? జరిగినాయి బానే, అదే ఓకే అయితే బాగుంటది. అంతే. వస్తాయి అంటారు అసలు ఇల్లు మరి సర్వే జరిగినట్టు? అప్పుడు కూడా కేసీఆర్ చేశాడు, ఇచ్చే వాళ్ళకి ఇచ్చాడు. ఇంకా ఈ మాది కూడా అదృష్టం. అంతే, ఎవరికి వస్తాయా ఎవరికి రావాలి మాదాల